హలో, సండే శుభోదయం అందరికీ. నేను ఈరోజు సాయి వచ్చాడని చెప్పని మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను. నాన్ వెజ్ చేయడం లేదు కదా, మళ్ళీ నవరాత్రులు వచ్చాయని చెప్పి అది ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఒకేసారి పెడతాను, ఎందుకంటే హాఫ్ వే త్రూ ఉంది కాబట్టి. చూడండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. యమ్మీ యమ్మీ మష్రూమ్ బిర్యానీ రెడీ. 3/4 కిలో మష్రూమ్స్, 3/4 కిలో అంటే 3/4 కిలో అంటే 750 గ్రామ్స్. మా సైడ్ 3/4 కిలో అంటారు, రకరకాలుగా అంటాము. 750 గ్రామ్స్ బాస్మతి రైస్, 750 గ్రామ్స్ మష్రూమ్స్, 100 గ్రామ్స్ ఉంటాయి మీల్ మేకరు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉండిపోయి నేను చూసుకోవాలా, లక్కీగా ఈరోజు కనిపించింది. దాంతో కలిపి వేసాము. బాగా పిడికెడు కొత్తిమీర, ఆల్మోస్ట్ ఒక 100 గ్రామ్స్ పుదీనా వేసాము. దానివల్లనే కొంచెం బాగా కలర్ వస్తుందని. పుదీనాని, పిడికెడ పచ్చిమిరపకాయలు, గుప్పెడంత, 2 గుప్పెళ్ళంతా, అంటే 15 రూపీస్కి కొన్న పచ్చిమిరపకాయలు, 15 రూపీస్కి కొన్న పుదీనా వేసి, కొద్దిగా గార్లిక్ వేసి, కొద్దిగా అల్లం వేసి, అంతా ముక్కగా పేస్ట్ ఆడాము. ఆ పేస్ట్ని ఫస్ట్ ఆయిల్ కొద్దిగా, మళ్ళీ రోజు పాల మీద ఉన్న మీగడ తీస్తాను నేను. ఆ పాల మీద ఉన్న మీగడ తీసి ఒక డబ్బాకేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అదేమవుతుందంటే అది కొద్దిగా గట్టిగా పడుతూ వస్తుంది. దాన్ని ఆ మేగడని తీసేసి, ఎప్పుడైతే ఏదైనా బిర్యానీ చేయాలనుకుంటానో అప్పుడు ఆ మేగడని తీసేసి దాంట్లో నీట్గా స్మాష్ చేసినప్పుడు అది క్రీమ్ లాగా వచ్చేస్తుంది. ఆ క్రీమ్ని వేస్తే చాలా టేస్టీగా వస్తుంది అనమాట. ఆ క్రీమ్ ఒక బౌల్ వేసాను, మళ్ళీ కర్డ్ కూడా ఒక బౌల్ వేసాను. ఓన్లీ 1 టొమాటో ఫర్ కలర్కి, ఇలా ఏమైనా పీస్ అలా వస్తే, ఇది అయిపోయింది, అది పీస్ కూడా ముజ్జు అయిపోయింది. అలా నేను ఒక టొమాటో వేసాను అంతే. యాజ్ యూజువల్ బిర్యానీ ఆకులు, గరం మసాలా అంతా వేసి, కస్తూరి మేతి కూడా వేసాను మంచి స్మెల్కి స్టార్టింగ్లో. అన్నీ వేసి నీట్గా ఒక 15-20 మినిట్స్ పైననే బాగా ఫ్రై చేయించాము. అదంతా పుట్టేసుకుంది అనుకున్నప్పుడు నానబెట్టి ఉంచిన బాస్మతిని తీసుకెళ్ళి అందులో వేసి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసి, పక్కనే కాచి పెట్టుకున్న వేడి నీళ్ళు అనమాట దానికి తగ్గట్టుగా. ఒకటికి బాస్మతి వాడేటప్పుడు 1 లీటర్కి 1.5 లీటర్ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో కూడా పెరుగు, ఆనియన్స్ అన్నీ వేసిన దానివల్ల జ్యూసీగా ఉంటుంది కాబట్టి. దీన్ని కలిపి 2 బాగా ఆయిల్ పైకి తేలంగానే బియ్యం ఎత్తి వేసేసి, దాంతోపాటు వేడొక 1 నిమిషం ఉడికించినాక ఈ నీళ్లు కూడా కాచి ఉంచుకున్న నీళ్ళు వేసి పెట్టి, కొద్దిగా ఒక 4 to 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత సిమ్కేసి ఒక మందపాటి బట్టని దాంట్లో పెట్టేసి, దాని మీద వెయిట్ పెట్టేసాను కొద్దిసేపు. సో ఇలా ఈ రోల్ ఉంటుంది, మనం వెయిట్ ఎప్పుడు దీన్నే వాడుతుంటాము. ఇలా ప్లేట్ ఉంచేసి, ప్లేట్ మీద అది పెట్టేస్తే ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచేసి తీసాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది. హాట్ ప్యాక్ తీస్తున్నాను, ఇంకా పిల్లకాయలు తినేటప్పటికి వాళ్ళు వేసుకోవచ్చని. ఈవినింగ్ యాక్చువల్లీ ఇక్కడే దేవర మూవీ ప్లాన్ ఉంది, 6 o'clock షో. మన ఇంటి పక్కనే మాల్ ఉంటుంది కాబట్టి. సో సాయి కూడా వచ్చాడు కదా ఊరు నుంచి, సో అందరము వెళ్ళాలనుకుంటున్నాము. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది మధ్యాహ్నానికి మిగిలితే ఇంకా ఈవినింగ్ వాళ్ళు ఎట్లాగో తినరు, మాల్లో తినేస్తారు. సో అందరికీ సరిపోయి మిగిలింది నిర్మలా తీసుకెళ్ళిపోతుంది మామూలుగా. సో దట్స్ హౌ ఇట్ ఈస్. చూడండి, మీరు కూడా ట్రై చేయండి, మష్రూమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మోర్ ఇంపార్టెంట్లీ కామెంట్. మీరు కామెంట్ చేస్తే నేను ఇలాంటివి చేయాలా లేదా అని నాకు ఒక ఐడియా వస్తుంది దానివల్ల. థ్యాంక్ యూ సో మచ్.